కష్టాల బాటలోని సాగదు పయనం చిన్నపిల్లు కళ్ళలోన కన్నీరంత కాదు కష్టాల బాటలోని సాగదు
దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో ఇదివరకు చక్కని పాటలు వినడానికి దేవుడు కృపను దయచేశారు. అలాగే కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి ప్రతి ఒక్కరూ మీ గృహాల్లోనే ఉండి ప్రసంగం అయ్యేంత వరకు మీ గృహాల్లోనే ఉండి అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యాన్ని మీరు వినాలి అని ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడి యొక్క వాక్య గ్రంథంలో నుంచి యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ పరిశుద్ధమైన గ్రంథంలో నుండి నీ మాటలు మేము వినడానికి సిద్ధపడుచుండగా మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ భయంకరమైన కరోనా పరిస్థితులను బట్టి మేమందరమును ఒక చోట సమిష్టిగా కూడుకుని ఉండడానికి అవకాశం లేని కారణమున ఎవరు గృహాల్లో వారు ఉండి నేను ఆరాధిస్తూ జాగ్రత్తగా నీ మాటలు వింటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ మాటలు వారి జీవితానికి ఆశీర్వదకరముగా, బహుధైర్యముగా, బలముగా ప్రభా, కాపుదలగా ఈ మాటలు ఉంచమని, మైకునందమని, నిలబడి నన్ను మరుగు చేసి మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచూ ప్రార్థించుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ కాలంలో ఉన్న వార్తాపత్రికలు మనం చదువుతున్నప్పుడు ప్రస్తుతానికి లోకంలో ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకు ఏ రాష్ట్రంలో ఎంత కరోనా, లేక దేశంలో ఎంత కరోనా మరణాలు లేక వ్యాధి కలిగిన వారు ఉన్నారు, లేక ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం వారు చేసే విశేషాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఇలాంటివి అనేకమైనవి పేపర్ చదవగానే, ఈనాడు పేపరు లేక వార్తా పేపరు, సాక్షి పేపరు, ఇలాంటి పేపర్లు చదవగానే ఆ పరిస్థితి మనకి అవగాహన అవుతూ ఉంటుంది. ఒకవేళ 10 సంవత్సరాలు ముందు ఉన్న పేపర్ లేక అయిన తర్వాత చదివే పేపర్ మనం చదివితే కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ తెలిసిన వారికి నిజంగా ఆ టైంలో, ఆ కాలంలో ఇది జరిగింది కదా అని జ్ఞాపకానికి వస్తాయి. ఒకవేళ 2000 సంవత్సరాల క్రితం జరిగిన విశేషాలు మనకు అర్థం అవ్వాలి అంటే కనుక చాలా కష్టం, అది మనకు అర్థం అవ్వవు. అది కాకుండా అది మన దేశానికి కాకుండా ఇతర దేశానికి సంబంధించిందైతే అస్సలు అర్థం కాదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలోని వాక్యాలు రచయితలైన వారు ఇంచుమించు 40 మంది 1600 సంవత్సరాల కాలంలో వారు రాసిన ఈ వాక్యాలు సర్వసాధారణంగా మనకు అర్థం అవ్వాలి అంటే కొద్దిగా ఇబ్బందే. కానీ దేవుడు తన యొక్క మహాకృపను బట్టి, ఆయన ఆత్మ జ్ఞానంతోనూ, అలాగే కొంతమంది చరిత్రకారులు రాసిన పత్రికలను బట్టి, లేక గ్రంథకర్తలు కొంతమంది వ్యాఖ్యానాలు రాసిన వ్యాఖ్యానాన్ని బట్టి ఆనాటి సంగతులను మనం అర్థం చేసుకోగలం. అయితే దేవుడి యొక్క వాక్యం మనకెంత తెలిసినా దాంట్లో సముద్రంలో నీటి బిందువు లాంటిదే, కానీ బైబిల్ అంతా ఎవరికి సంపూర్ణంగా తెలియదు. బైబిల్ అంతా నాకు తెలుసు,
బైబిల్లో నాకు చాలా జ్ఞానం ఉంది అంటే ఖచ్చితంగా అది వెర్రితనం, అతడు పెచ్చోడు అని చెప్పాలి. ప్రియులారా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎవరికి సంపూర్ణంగా కాదు. అందులో దేవుని యొక్క ఆత్మ కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మ సమయానికి అనుకూలముగా దాని భావాలు అర్థమయ్యే రీతిగా వాక్యాన్ని దేవుడు ముందుగా మన గురించి ఆయన రాయించాడు. ప్రియులారా, కనుక ఈ పత్రికను కూడా యోహాను గారు రాసిన ఈ పత్రికలు చూస్తే యోహాను గారు ప్రియులారా దేవుని యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని ఆయన చక్కని పేరుంది. దేవుని యొక్క అంతరంగంలో ఉన్న విశేషాలేంటి, దేవుని యొక్క ఉద్దేశాలేంటి? చాలా మంది పైకి ఒకటి మాట్లాడతారు, అంతరంగంలో వేరే ఉద్దేశాలు ఉంటాయి. ప్రియులారా, యేసయ్య కూడా చాలా విషయాలు మర్మంగా ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో కడతాను అంటే ప్రియులారా, అందరూ యెరూషలేములో ఉన్న పరిశుద్ధ మందిరం ఆ దేవాలయం అనుకున్నారు. కానీ యేసయ్య మాట్లాడింది శరీరమని దేవాలయం, మీ శరీరము దేవునికి ఆలయం ఉన్నదని మీకు ఎరగరా అన్నట్లు ఈ శరీరాన్ని పడగొడితే అంటే ఈ శరీరాన్ని చంపితే నేను 3వ రోజున తిరిగి లేస్తాను, లేక పునరుద్ధాన జీవాన్ని కలిగి ఉంటాను అని చెప్పడానికి ఆయన చెప్పిన మాట. ఇలాంటి అనేకమైన మాటలు దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఆత్మీయ కుమారుడు వలె లేక హృదయాంతరంగాల్లో ఉద్దేశాలను ఎరిగిన దాసుని వలె, స్నేహితుని వలె, సహోదరుని వలె ఉన్న యోహాను గారు దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన క్షుణ్ణంగా తెలుసుకుని ఆయన రాస్తున్న విశేషాలు. బైబిల్లో ప్రియులారా, కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ ఇంచుమించుగా క్రీస్తు శకము అంటే యేసు ప్రభు మరణించిన తర్వాత 50వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం వరకు వారు రాశారు. కానీ యోహాను గారు ఆయన పత్రికలు, ఆయన సువార్త అంటే యోహాను గారు 5 పుస్తకాలు, 5 గ్రంథాలు వారు రాయటం జరిగింది. యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. ప్రియులారా, ఈ 5 పుస్తకాలు క్రీస్తు శకం 90వ శతాబ్దం లేక సంవత్సరంలో, ప్రియులారా మొదటి శతాబ్దంలో, ప్రియులారా ఈ 90వ సంవత్సరంలో యోహాను గారు రాయడం అనేది జరిగింది. ప్రియులారా, యోహాను గారు ఆ కాలంలో రాయడం గల కారణం ఏంటి అంటే యేసు ప్రభు దేవుడా, యేసు ప్రభు ఏమైనా రక్షకుడా అని అనేక రీతులుగా మాట్లాడుతున్న సమయంలో యోహాను గారు స్థాపించిన 7 సంఘాలు, ఆనాటి కాలంలో ఉన్న 7 సంఘాలు, ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతున్న 7 సంఘాలు, ఈ 7 సంఘాలను ఉద్దేశించి ఆ 7 సంఘాల్లో ఉన్న లేక ఆ భయంకరమైన భయము, ఆందోళన ప్రియులారా తీసివేయడానికి, వారిని బలపరచడానికి, వారిని ప్రోత్సాహపరచడానికి, ప్రియులారా వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి యోహాను గారు ఈ పత్రికలు దేవుడి యొక్క ఆత్మ ప్రేరణ వలన ఆయన రాయటం జరిగింది. ప్రియులారా, రాసిన ఈ పత్రికలో మనం చూస్తున్నది ఏమిటి అంటే ఈ మాట, ఈ రోజు మనం ధ్యానిస్తున్న మాట, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన మన విశ్వాసం వల్లనే. ప్రియులారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకములో జయం కావాలి అంటే అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. అంటే వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారంలో అభివృద్ధి జయాన్ని పొందడానికి, ప్రస్తుత కాలంలో వ్యాపారాలు ఈ లాక్డౌన్ వలన, కరోనా వలన నష్టాల పాలైపోయారు. ప్రియులారా, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అనేవారు, లేక చెరువులు చేసేవారు చెరువుల్లో అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలి, ధనాన్ని సంపాదించాలి అనుకునేవారు, లేక పదవులు చేసేవారు రాజకీయ నాయకులు వారి పదవుల నుంచి మరి ఒక మెట్టు పైకెక్కాలి అని. ప్రియులారా, లేక విద్యావంతులు చదువుకునేవారు వారి తరగతి నుంచి మరి ఒక తరగతికి ఉత్తీర్ణులై ప్రమోషన్ పొందాలి అని. ప్రియులై ఇలాగ ప్రతి వారు దాని నుంచి ఫలింపు కలిగిన వారు వలె ఉండడానికి, దాని నుంచి వృద్ధి పొందేవారు వలె ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని జయము అని జయము అని
ప్రియులారా, మనం చెప్పవచ్చు జయం పొందాలి అంటే ఖచ్చితంగా అది ఎవరి వల్ల పొందుతున్నారు అని దేవుని యొక్క వాక్యం చెప్పింది అంటే, మనం చదివిన ఈ వాక్యాన్ని బట్టి దేవుని మూలముగా పుట్టువాడు లోకమును లేక ప్రతి విషయంలోనూ జయం పొందుతాడు. జయం పొందాలి అంటే ప్రియులారా దేవుని మూలముగా పుట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, అంటే దేవునికి సంబంధిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో జయం అనేది దేవుడు ఇస్తాడు. ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి అనేది దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవాతి దేవుడు ఖచ్చితంగా ఆయన జయాన్ని మనకు దయచేస్తాడు. యోహాను పత్రికలోనే 3వ అధ్యాయము 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుని చేసుకొనును. తనను పవిత్రుడిగా చేసుకును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రయించును. ఆజ్ఞాతిక్రమమే యోహాను పత్రిక 3వ అధ్యాయం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని ఏం చూడట? దేవుని రాజ్యం, రాజ్యాన్ని చూడడం. ప్రియులారా, రాజ్యాన్ని చూడడం అని తెలియజేస్తున్నారు. 5వ వచనంలో మనం చూస్తే, ఆయన ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించరు. ప్రియులారా, దేవుని మూలముగా పుట్టేవారుగా ఉండాలంట. దేవుని మూలముగా పుట్టేవారుగా, దేవుని మూలముగా జన్మించేవారుగా ఉండాలి. ఎలా పుడతారు, ఎలా జన్మిస్తారు అని నికోదేము ప్రభువుని అడుగుతుంటే యేసు ప్రభు అన్నారు, నూతనంగా జన్మించడం అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించడం కాదయ్యా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అంటే నీటి మూలముగా అంటే నీటి మూలముగా బాప్తిజం తీసుకోవాలి. ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. కనుక ఎవరైతే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తారో వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. లేక జయము వారికి కలుగుతుంది. జయము కలిగేలాగా ఈ లోకాన్ని జయించాలంటే లోకంలో ఉన్నదంతా ఏంటి అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ప్రియులారా, ఇవన్నీ ఎవరి మూలంగా కలిగినవి అంటే ఇది సాతాను మూలముగా కలిగినవి, లేక అపవాది మూలముగా కలిగినవి గాని దేవుని మూలముగా కలిగినవి కావు అని యాకోబు పత్రికలో చెబుతున్న మాట, లేక యోహాను పత్రికలోనే చెబుతున్న మాట మనం 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క మాటను బట్టి ఆయన చెబుతున్న మాట ఏమిటి అంటే, లోకములో ఉన్నదంతయు దానిని మీరు ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉన్న లోకాన్ని ప్రేమించొద్దు. లోకంలో ఉన్న ఆశలను మీరు ప్రేమించొద్దు. 13వ వచనంలో కూడా ఆయన చెబుతున్న మాటను మనం చూస్తున్నాం. గనుక దేవుని యొక్క వాక్యం ఉంచున్న వాళ్ళారా, అందుకనే మనం జయం పొందాలంటే దేవుని యొక్క శక్తిని పొందాలి. యోహాను పత్రికలోని 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయిస్తారు. ఎవరిని జయిస్తారు? సాతాన్ని జయిస్తారు, లోకాన్ని జయిస్తారు. అంటే లోకంలో ఉన్నదంతా ఏంటి? సాతాను, పాపము కదండి, శ్రమ, ఇబ్బందులు, కష్టాలు, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో శరీర సంబంధమైనవి. ఇవి సాతానుకు సంబంధించినవి. శరీర కార్యాలు సాతానికి సంబంధించినవి. గనుక ప్రియులారా, దేవుని యొక్క నామంలో ఈ లోకంలో ఉన్న మనకు
దేవుని యొక్క మహాకృప తోడుగా ఉంటుంది అని ప్రభు నామాన్ని బట్టి నేను మనం చేస్తున్నాను. లోకంలో దేవాది దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు అని నేను ఖచ్చితంగా ప్రభు నామాన్ని బట్టి నేను మనం చేస్తున్నాను. దేవుని మూలముగా పుట్టిన వారికి ప్రియులైన దేవుడు తన యొక్క మహాకృపను ఆయన దయచేస్తూ ఉన్నారు. 16వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తే 16వ అధ్యాయంలో ప్రియులైన 33వ వచనం మనం చూస్తే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు చెప్తున్న మాట, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, అయినా మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకనంటే నేను లోకాన్ని జయించాను. మీరు నా యందు ఉన్నారు, మీరు నాతో ఉన్నారు కనుక నేను మీకు జయాన్ని ఇస్తాను, మీకు జయాన్ని అనుగ్రహిస్తాను అని దేవాతి దేవుడు మనకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకనే మనము లోక నాథుడైన సాతాను వైపు కాదు కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చి మనల్ని పరమునకు తీసుకుని వెళ్లే దేవుని యందు నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి అని ప్రభు నామాన్ని బట్టి నేను మనం చేస్తూ ఉన్నా. ప్రియులారా, జయం కావాలి అంటే దేవుని మూలముగా పుట్టిన బిడ్డల వలె ఉండాలి. లోకములో ఉన్న జయం కొంతకాలమే, లోకములో ఉన్న అభివృద్ధి కొంతకాలమే. చూడండి, ఈ కరోనా వలన ఎంతో అభివృద్ధి చెందాం, మాకు అన్ని విషయాల్లో లాభాలు కలిగి, నాకు ఎలాంటి విషయంలోనైనా నష్టం లేదు అన్న వారందరూ ఈ కరోనా టైంలో ఏమైపోయారు? నష్టాల్లోనికి వెళ్ళిపోయారు, కష్టాల్లోనికి వెళ్ళిపోయారు. వారికున్న డబ్బు, వారికున్న బంగారం, వారికున్న ఘనత, లోకంలో ఉన్న ఏది ప్రియులారా వారికి విజయాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి. అంటే లోకంలో ఉన్నవారే కాకుండా లోక సంబంధమైనవి ఏవి మనిషికి ప్రయోజనమైనవి కాదు. కొంత మట్టుకే వాటి వలన ప్రయోజనం, కానీ శాశ్వతమైనది దేవుని యందు విశ్వాసం, భక్తి జీవితం. ప్రియులారా, దాని యందు మనం ఉన్నప్పుడు దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. దానిపైన మనం చూసినప్పుడు, దాని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు తన యొక్క కృపను మనకు దయచేస్తాడు. అందుచేత ఈరోజు దేవుని మాటలు వినుచున్నాం. మనం దైవ సన్నిధిలోకి వచ్చిన మనం దేవుని మూలముగా పుట్టేవారు, అంటే ఆయన నామంలో బాప్తిసం తీసుకుని ఆయన నామం యందు మనం ఆత్మశక్తిని పొందే ధన్యత మనం కలిగిన వారుగా ఉండాలి. ఇక రెండో విషయం, మనకు జయం కలగాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే యెహోవాకు లేక దేవునికి ప్రార్థన చేయగా జయము కలుగుతుంది. ప్రార్థన చేస్తే దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియులారా, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చూస్తే, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, సమూయేలు పాలు విడవని గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు మీదకు వచ్చెను. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయారు. ప్రియులారా, ఏం చేస్తే ఇశ్రాయేలుకు జయం వచ్చింది? ప్రియులారా, ప్రార్థన చేస్తే ఇశ్రాయేలుకు జయం వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఇశ్రాయేలులకు బలం లేదు, అంటే శరీర బలం లేదు, ఆత్మీయమైన బలం తప్ప ఆయుధాలు లేవు. వారి దగ్గర యుద్ధ తంత్రాలు లేవు. ప్రియులారా, వారి దగ్గర లేవు, కానీ ఫిలిష్తీయుల దగ్గర ఆయుధాలతో వచ్చారు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి. ఆ టైంలో దైవజనుడి యుద్ధకు వచ్చారండి. ఇశ్రాయేలు అందరూ దైవజనుడి యుద్ధకు వచ్చి మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా గురించి ప్రార్థన చేయండి అని మొరణ పెట్టారంట వాళ్ళందరూ వచ్చి. అప్పుడు ప్రియులారా, సమూయేలు చేసిన పని ఏంటి? ప్రియులారా, దేవునికి దహన బలి అర్పించి
ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తన ప్రజలైన వారి గురించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇశ్రాయేలుకు దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు యుద్ధం చేయలేదు, ఇశ్రాయేలు యుద్ధం చేయలేదు, కానీ వారు ప్రార్థన చేశారు. నీళ్లు కుమ్మరించినట్టు వారి జీవితాలను కుమ్మరించారు. ఈ రోజున దైవ సన్నిధిలో నీవు కుమ్మరింపబడేలా ఉండాలి. ఇప్పుడు దైవ సన్నిధిలో మొర్ర పెట్టేవాళ్ళే ఉండాలి. ఆయన వాక్య ప్రకారం, అలవాటు ప్రకారం ఏదో ప్రార్థన చేసేవాళ్ళంటే కాదు, కానీ ప్రియులారా, దేవుని యందు ఆసక్తి కలిగిన ప్రార్థన మనం చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే అసాధ్యమైనది ఏది కూడా లేదు. చాలా మంది జీవితాల్లో జయం కలగపోవడానికి కారణం ఏంటి అంటే, కొంతమంది వేషధారణ ప్రార్థన చేస్తున్నారట. వేషధారణ ప్రార్థన అంటే మనుషులకు కనబడాలనే ప్రార్థన చేస్తున్నారు చాలా మంది. యేసయ్య చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు కదా, మనుషులకు కనబడాలని నువ్వు ప్రార్థన చేయొద్దు కదండి. చాలా మంది నేను చేసే ప్రార్థన వాళ్ళు విన్నారంటావా, వీళ్ళు విన్నారంటావా, నేను మాత్రం వాళ్ళ గురించి ప్రార్థన చేశాను అది గొప్పలు చెప్పుకునే వేషధారణ కలిగిన ప్రార్థన. మనుషులు వినాలని ప్రార్థన చేస్తే అది దేవుని యొద్దకు వెళ్ళదు. మనుషులు మెచ్చుకోవాలని ప్రార్థన చేస్తే అది దేవుని యొద్దకు చేరదు. నువ్వు చేసిన ప్రార్థన అయినా, నువ్వు చేసిన కానుకైనా మనుషులకు తెలిసేలాగా చేయాలి, మనుషులను గణపరచాలి, నన్ను మెచ్చుకోవాలి అని చేస్తే అది దేవుని యొద్దకు ఖచ్చితంగా చేరదు అని గమనించండి. ప్రియులారా, గనుక వేషధారణతో చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. యాకోబు పత్రికలో మరియు ప్రార్థన అంటారు. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే, అయితే అతడు ఏ మాత్రమును సందేహించకుండా విశ్వాసముతో అడగవలెను. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉన్నాడు. అట్టి మనుషుడు విమనస్కుడై, అంటే రెండు మనసులు కలిగిన వాడు. ప్రార్థన చేసేవారు రెండు మనసులు కలిగి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ఇంకొక మనసు, వారి మనసు ఎట్టో వెళ్ళిపోతా ఉంటుంది, ఎలా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనసుతో ప్రార్థన చేయకూడదు. రెండు మనసులతో, రెండు హృదయాలతో, రెండు తలంపులతో మనం ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు అలాంటి ప్రార్థన వల్ల నిష్ప్రయోజనం కదండి. చాలా మంది ప్రార్థన చేస్తున్నాం కానీ ఇది నెరవేరుతుందా అనుకుంటాం. అంటే ఇది ప్రార్థన వలన జరుగుతుందా అని అనుమానంతో ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన వలన ఎలాంటి లాభం లేదండి ఖచ్చితంగా. ప్రియులారా, రెండు మనసులతో ఉండొద్దు. అందుకనే దావీదు అంటాడు, నాకు నూతనమైన హృదయాన్ని మరలా పుట్టించు. అంటే రెండు మనసులు నాకు వద్దయ్యా, ఒక్క హృదయం కావాలి, ఒక్క మనసు కావాలి, ఒక్క తలంపు కావాలి. ఒక తలంపుతో దేవుడి పైన తీక్షణమైన రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా, యాకోబు ఒకటే ప్రార్థన చేస్తున్నాడండి, ఇదిగో ప్రభువా, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టినా. ఇంకేంటయ్యా నీకు దీవిగా? ఇన్ని వేల గొర్రెలు ఉన్నాయి, ఇన్ని వందల గొర్రెలు మేకలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, 12 మంది బిడ్డలు ఉన్నారు, ఇంకేంటయ్యా కదండి. ఇప్పుడు ఇంకేంటి ఆశీర్వాదం? అన్ని సమృద్ధిగా ఉన్నాయి కదా అంటే, లేదు, మరణము నుంచి నన్ను తప్పించు. నా అన్నం ఉంచి వస్తున్న మరణం, లేక రెండవ మరణం నుంచి, లోకంలో చూస్తున్న మరణం నుంచి నన్ను తప్పించని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు నీ ప్రార్థన గట్టి పట్టుదల కలిగిన ప్రార్థన వలె నీ ప్రార్థన ఉండాలండి. ప్రియులారా, అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. కొంతమంది ఏమో ప్రియులారా వేషధారణ ప్రార్థన, కొంతమంది ఏమో దిమనస్కులై ప్రార్థన చేస్తుంటే, కొంతమంది ఏమో అతిశయంతో ప్రార్థన చేస్తారంట. నేను కాబట్టి ఎంత చేస్తున్నాను అన్నట్టు, ఇప్పుడు నేను కాబట్టి ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాను అన్నట్టు, నేను కాబట్టి ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను అన్నట్టు, నేను కాబట్టి ఎంత పెద్ద ప్రార్థన చేశాను అన్నట్టు, నేను కాబట్టి ఎలాగ ప్రార్థన చేస్తున్నాను, నారా ఇంకెవడో ప్రార్థన చేయట్లేదు అన్నట్టు అతి
అతిశయంతో కొంతమంది ప్రార్థన చేస్తాడు. ఒకసారి సుంకరి ప్రియుడైన పరిసయ్యులు దేవాలయంలో వెళ్ళిపోయాడు. వెళితే వాడు ఎలా చేశాడు ప్రార్థన? అతిశయంతో ప్రార్థన చేశాడు. తనకు తానే ప్రార్థన చేసుకున్నాడంట. దేవుడికి కాదు ప్రార్థన చేసింది, తన గొప్పతనం కోసం ప్రార్థన చేసుకున్నాడు. కానీ సుంకరి దేవాలయం అంతే ఉంది, గుమ్మం దగ్గర కదండి. గుమ్మంలో నుంచి లోపలికి రాకుండానే, ప్రభా నీ వైపు తలెత్తడానికైనా నాకు యోగ్యత లేదు అని ప్రార్థన చేశాడు. ప్రియులారా, కానీ కొంతమంది అతిశయంతో ప్రార్థన చేస్తారండి. నేను చేసినట్టు ఇంకెవరో చేయరు అన్నారు. ప్రియులారా, అలాంటి అతిశయమైన ప్రార్థన దేవుని యొద్దకు చేరవు. మరి ఎక్కడికి వెళ్తుంది? మరి ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు. కొంతమంది ప్రార్థన ఇంటి కప్పు దాటుతారు, కొంతమంది ప్రార్థన దేవాలయం యొక్క స్లాబ్ దాటడం. అలాంటి ప్రార్థన నిష్ప్రయోజనం అండి. అతిశయించి ప్రార్థన చేసే ప్రార్థన వలన లాభం లేదు. నీకు జయము కలగాలి అంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ప్రియులారా, విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఎందుకనంటే యోహాను పత్రికలోనే 5వ అధ్యాయం 14వ వచనంలో చెబుతున్న మాట ఏమిటంటే, మనకు కలిగిన ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి లేక మన ప్రార్థన ఆలకించినది. ఆయన చిత్తానుసారమైన, ఆయన హృదయానుసారమైన, దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే ఆయనకి ఇష్టలుగా ఉండి చేసే ప్రార్థన. అవివేకులుగా ఉండి లోకానుసారంగా ఉండి చేసే ప్రార్థన వలన ప్రయోజనం లేదు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రియుల సాంఖ్య గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో చెబుతున్న ప్రార్థన ఏంటి అంటే, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీచమైన దానిని తృణీకరించి, నీచమైన దానిని నీలోంచి తీసివేసి దేవునికి ప్రియులరా నీతిమంతుల వలె నువ్వు ప్రార్థన చేస్తే, అబ్రహాము నీతిమంతుల వలె ప్రార్థన చేశాడు, యోబు నీతిమంతుల వలె ప్రార్థన చేశాడు, నోవహు నీతిమంతుల వలె ప్రార్థన చేశాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే నీతిమంతుల వలె ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. నీతిమంతుల వలె, నిందారహితుల వలె ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులారా, నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, మనకు జయం రావాలి అంటే, అన్ని విషయాలు మనం జయం పొందాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే, ఒకటి ఆయన మూలంగా మనం పుట్టిన వారి వలె ఉండాలి. రెండవది ఆయన చెప్తున్న మాట ఏమిటి అంటే, ప్రియులారా, ఆయన యందు మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు జయాన్నిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, యుద్ధంలో జయాన్నిచ్చిన దేవుడు నీ జీవితంలోనూ జయాన్నిస్తాడు. వేషధారి వలె, లేక దిమాంసకుడై, లేకపోతే అతిశయంతో ఇంకా ఇలాగా మనం చేసిన ప్రార్థన వలన నిష్ప్రయోజనం. కానీ దేవుని యందు విశ్వాసంగా, నీతిమంతులుగా, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి అని ప్రభు నామాన్ని బట్టి నేను మనవి చేస్తున్నాను. ఇక మూడో విషయం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం కలుగుతుంది. యేసయ్య మూలముగా అంటే యేసయ్య పైన ఆధారపడినప్పుడు మనకు జయం కలుగుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 57వ వచనం మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, లోకములో చాలా కార్యాలు మనకు సాధ్యము కావు. మన బలము వాటి విషయంలో సరిపోదు. మనకంటే మన గ్రామము బలము కలిగింది. గ్రామం కంటే ప్రియులారా జిల్లా లేక నాయకులైన వారు బలమైన వారు. ప్రియులారా, జిల్లా కంటే రాష్ట్ర నాయకులైన వారు బలమైన వారు. కొన్ని కార్యాలు చేయడానికి ప్రభుత్వాల వలన మాత్రమే సాధ్యమవుతుంది. మనుషుల వల్ల ఏ మాత్రమో సాధ్యం కాదు. కానీ దేవుని యొక్క మూలముగా, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా
నీ ప్రతి కార్యంలోనూ నీకు జయాన్నిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నిటికంటే పెద్దవాడండి. ఆయన వల్ల మాత్రమే లోకాలు పుట్టినవి. ఆయన మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మాత్రమే ప్రపంచాన్ని నిర్మించాడు. ప్రియులారా, ఆయనే మనకు తోడుగా ఉంటే ఆయన వల్లే సమస్త కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి. ప్రియులారా, అందుకనే దానిని ఒక రోజున మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఇశ్రాయేలు మీదకి మరి ఒకసారి ఫిలిష్తీయులు వచ్చారు. సైన్యంతో వచ్చారు, కానీ వారిలో పెద్దవాడు గొల్లియాతును నిలబెట్టాడు. చాలా ఎత్తున్నాడు, చాలా బలంగా ఉన్నాడు, చాలా బలిష్ఠుడు. వాడు అంటున్నాడు గంభీరమైన స్వరంతో, మీలో ఎవరైనా వచ్చి నన్ను జయించండి, మేము ఓడిపోయినట్టే. లేదా నేను వచ్చి మీలో ఒకరిని హతం చేస్తే మీరు ఓడిపోయినట్టే అని రోజు వస్తున్నాడు ప్రజల ముందుకు. రాజు, సైన్యము, సైన్యాధిపతులు, ఇశ్రాయేలులో ఉన్న బలమైన వారందరూ భయపడిపోతున్నారు. అలాంటి సమయంలో బాలుడైన దావీదు వచ్చాడండి. దావీదు వచ్చి ఏమంటున్నాడు? ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తే 45వ వచనం. నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని, నీవు బల్లెము, ఈటు, డాలు అన్ని ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. నా మీదికి నీవు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నేను ఎవరి నామంలో వస్తున్నాను? నువ్వైతే ఆయుధాలు పట్టుకుని వస్తున్నావు. నా దగ్గర పెద్ద ఈటు ఉంది, నా దగ్గర పెద్ద డాలు ఉంది. నేను ధరించిన శిరస్సానం, వస్త్రధారణ ఎవరిని హతము చేయలేడు అని నువ్వు వస్తున్నావు. కానీ నేనైతే ఎవరి నామంలో వస్తున్నాను? యేసయ్య నామంలో. దేవునికి స్తోత్రం. యేసయ్య నామంలో శక్తి ఉంది. నమ్మితే అది నీకు సొంతమైపోతాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకని నువ్వైతే ఆయుధాలపైన ఆధారపడుతున్నావు, నేనైతే యెహోవా పైన ఆధారపడుతున్నాను. అందుకనే అంటారు 47వ వచనంలో మనం చూస్తే, యుద్ధము యెహోవాదే. ఎవరికి యుద్ధం చేసేవాడు? యెహోవాయే. ఆయనే మన పక్షముగా యుద్ధం చేస్తాడు. ఆయనే మన పక్షముగా ఉంటాడు. అందుకని మనకి జయాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే యేసయ్యే. దేవునికి స్తోత్రం. నిజంగా ఇంత పెద్ద మందిరం చాలా సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన వల్ల అయ్యే పనైనా ప్రియులారా, మన కార్యాలు, మన జీవితాలు అవి ఇలా ఉన్నాయంటే అది మన వలన అయ్యేదేనా? ప్రియులారా, అది దేవుని వలన మాత్రమే సాధ్యం. మరి దేవుని పైన ఆధారపడే విశ్వాసం వలె ఉండాలండి. ఆధారపడే విశ్వాసం వలె మనం ఉండాలి. మనందరూ బాగా తెలిసిన విషయాలే. ప్రియులారా, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు రావడానికి, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి దేవుడు ఇశ్రాయేలు నడిపించాడు. వారు ఆధారపడింది, వారి దగ్గర సైన్యం లేదు. వారు ఆధారపడింది ప్రియులారా దేవుని పైన మాత్రమే. సైన్యం లేదు, ఆయుధాలు లేవు. అందరూ బానిసలుగా ఉన్నవారు. వారందరూ యెహోవా నీవే మాకు దిక్కు అని వారు ప్రయాణం చేశారు. ఎర్ర సముద్రం ఎదుకు రాగానే ప్రియులు గలిబిలి పడిపోయారు. వారికి ఏమాత్రం ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇక చచ్చిపోతాం అనుకున్నారు, సమాధిని ఇక్కడే అనుకున్నారు. అలాంటి భయంకరమైన సమయంలో ప్రియులారా, వారి పక్షముగా సైన్యము పైన, సముద్రము పైన యుద్ధం చేసిన వాడు దేవుడే కదా. ఐగుప్తీయులు అంటారు, సముద్రం మధ్యలోకి వచ్చేసిన తర్వాత వారు చెబుతున్న మాట ఏమిటంటే 14వ అధ్యాయం నిర్మాకాండం 25వ వచనంలో, ప్రియులారా, వారు కష్టపడి తోలుచుండి ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుంచి మనం పారిపోదు కాక యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు. ఎవరి పక్షంగా యుద్ధం చేస్తున్నారు? ఇశ్రాయేలు యుద్ధం చేశారంటారా? ఇశ్రాయేలు యుద్ధం చేయలేదండి. ఇశ్రాయేలు యుద్ధం చేయలేదు. ప్రియులారా, వారు చేసిందల్లా ఏంటి అంటే ప్రభు యందు నమ్మకం కలిగి
మోషే మాట విని వారు ప్రయాణము చేశారు. దేవుని పైన ఆధారపడ్డారు. దేవునికి స్తోత్రం. నీకు విజయం రావాలి అంటే, నీ జీవితంలో జయము కావాలి అంటే నువ్వు ఆధారపడవలసింది నీకున్న సామర్థ్యం మీద, నీ తెలివితేటల మీద, నీకున్న ధనం మీద, నీకున్న పదవుల మీద కాదు. నువ్వు ఆధారపడవలసింది కేవలం 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 దేవుని విశ్వాసి దేవునిపైనే ఆధారపడాలి. ప్రియులారా, ఆత్మీయమైన బిడ్డలు ఆధారపడవలసింది దేనిపైన అంటే ప్రియుడు లోక సంబంధమైన వాటిపైన కాదు, దైవ సంబంధమైన దేవుని పైన ఆధారపడాలి. ఆయనే నీకు ఏదైనా ఒక కార్యాన్ని చేయగలడు. ఆయనే ఏదైనా ఒక బలమైన కార్యాన్ని నీ జీవితంలో ఆయన చేయగలడు. అందుకనే కీర్తన గ్రంథం 3వ కీర్తన 3వ వచనం 5వ వచనం చూస్తే, యెహోవా నీవే నాకు కేడెముగాను, ఆశయాస్పదముగాను, అతిశయాస్పదముగాను, నా తలెత్తువాడవు నీవే అని చెప్తూనే 5వ వచనం అంటున్నారు, యెహోవా నాకు ఆధారము, నాకు ఆధారం కావున నీవేనయ్యా, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆధారం. దేవుని పైన ఆధారపడే విశ్వాసుల వలె మనం దేవుని పైన ఆధారపడే వారుగా ఉండాలి. ఎప్పుడు నీవు అలాగా ఆధారపడే వారుగా నువ్వు ఉంటావో దేవుడు తన యొక్క మహాకృపను దయచేస్తాడు. ఈరోజు దేవుని మాటలు వినుకున్న వాళ్ళ చాలా మంది ఏం చేస్తారంటే, ఒక చిన్న పిల్లవాడు ఒక రోజున ఆ పట్టణంలో సర్కాస్ వచ్చిందంట. సర్కాస్ వస్తే ఆ సర్కాస్ చూడడానికి వెళ్ళాలని తన తండ్రిని తల్లిని బలవంతం చేసి సర్కాస్కి వెళ్ళడానికి ఆ సాయంకాలం బయలుదేరారు. ప్రియులారా, తండ్రి డ్యూటీ నుంచి వచ్చినంత గబగబా రణ్యం తల్లి తండ్రి ఆ కుర్రవాడు ఆ చిన్న పిల్లవాడు తన కుమారుని తీసుకుని వారు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళంగానే సర్కస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే పెరేడ్ అనేది జరుగుతుంది. అంటే మన పుస్తకంలో ఇండెక్స్ ఎలాగైతే లోపల ఏ ఏ పాటలు ఉన్నాయో మనకు వాటిని చూస్తే అర్థమైపోతుంది. అలాగే సర్కస్ లో కూడా సర్కస్ లో ఏమేమి జరుగుతున్నాయో, ఎవరి వల్ల జరుగుతున్నాయో వారందరూ వచ్చి ఒకసారి రౌండ్ వేస్తారు. ఒక పెద్ద సర్కస్ లో అయితే రౌండ్ వేస్తారు అన్నమాట. వాళ్ళందరూ వచ్చి వారు నాట్యం చేస్తూ ప్రింటిలు కొడుతూ ప్రియులను వారందరూ చేస్తూ జంతువులు ఇవన్నీ వచ్చినాయి అంట. అన్ని చూసిన తర్వాత కుమారుడు మెల్లగా నిద్రపోయాడు. సర్కాస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, రే సర్కాస్ కి వెళ్ళాలి ఓ ఏడిపించావు, మరి సర్కాస్ చూడకుండా నిద్రపోయావా అంటే అన్నాడు. నేను ఎప్పుడో చూసేసానుగా ముందే అన్నాడు. ఏం చూశారంటే అందరూ చేశారు అన్నాడు. ముందు వచ్చింది ఏంటి, ఇండెక్స్ లాంటి మాట. అంటే ఏమేమి జరుగుతున్నాయో ఒక ట్రైన్ మాత్రం వారు చూపిస్తే అదే చూసి మొత్తం చూశారు అనుకుంటున్నారు. నేటి కాల విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. చిన్న చిన్న అద్భుతాలు, చిన్న చిన్న మహత్కార్యాలు, లేక చిన్న చిన్న సూచనలు ఈ మాత్రమే చూసి దేవుడు చూసేవలే అనుకుంటున్నారు. ప్రియులారా, అవి కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఆ చిన్న చిన్న కార్యాలు కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవుల్లో నువ్వు అన్ని విషయాల్లో జయం పొందాలని దేవుడు చేసింది కాదండి. అసలు నీ ద్వారానే దేవుడు అద్భుతంగా చేయబోతున్నాడు. నిన్నే లోకంలో ఒక అద్భుతంగా మార్చబోతున్నాడు. నిన్నే ఆయన పత్రికగా మార్చబోతున్నాడు. నిన్నే దేవుని యొక్క మహత్యముగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ అనుభవంలోనికి మనం రావాలి. ఆ అనుభవంలోనికి మనం రావాలి. ప్రియులారా, ఎప్పుడైతే మనం అలాంటి పరిస్థితుల్లోనికి మనం వస్తున్నామో దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన పైన ఉంటాయి. అవి లోక సంబంధమైనవి కావు అని గమనించండి. ఆత్మ సంబంధమైన భక్తి ఈ లోకానికి పరలోకానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మేలైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కనుక చిన్న వాటి పైకి, అంటే చిన్న చిన్న వాటి వైపుకి ప్రియులను మన మనసును మళ్ళించిన అమ్మయ్య దేవుడు నా కార్యం చేశాడు చాలేక అనుకున్నట్టు కాదు. కానీ దేవుడి యొక్క నిజమైన జయాన్ని ఆయన మనం ఊరేగించబోతున్నాడు ఒక రోజున. ప్రియులను మహోన్నతమైన ఆ స్థలములో, ఆ పరిశుద్ధమైన స్థలములో ప్రియులరా ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ కనబడుతున్న రీతిగా 7వ అధ్యాయం 14వ వచనాల్లో మనం చూస్తే అక్కడ సమూహము తెల్లని వస్త్రాలు వేసుకుని ఆ పరలోక రాజ్యంలో ఉన్న వీరెవరు
అంటే పెద్దల్లో ఒకటి చెప్తున్నాడు, వీరే మహాశ్రమల్లో నుంచి వచ్చినవారు. ఖర్జూరపు మంటలు పట్టుకుని ఊరేగుతూ తెల్లటి వస్త్రాలతో అక్కడ సమూహం, ఆ పరలోకములో నిజమైన జయము పొందిన సమూహం, జయ వీరుల సమూహం. ఆ సమూహములోను నీవు ఒక సభ్యులు వలె, ఒక విశ్వాసం వలె నీవును ఆ స్థలంలో ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. దానికి మించిన జయము వేరొకటి ఈ లోకంలో వేరొకటి లేదండి. కానీ మనం మనసు పెట్టం. ఎంతవరకు మనం ఈ లోక సంబంధమైన వాటి వైపుకి వెంపర్లాడుతూ పరిగెడుతున్నాం. ఈ లోక సంబంధమైన వాటిని ప్రియుల సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ శాశ్వతం కాదు. చాలా మంది మనుషులు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారు నేటి కాలంలో వారు ఏమయ్యారో కదండి. అది కోట్ల రూపాయల పైనే. ఒక ఆయన తెలిసిన ఆయన నాతో పాటు చదువుకున్నాడు. ప్రియులారా, 1,20,00,000 ఖర్చు పెట్టారన్న సుమారుగా. బ్రతకలేదండి. నీ డబ్బు, నీ ధనము నీకు అక్కరకు ఏమాత్రం ప్రయోజనం లేదు ఈరోజు. అందుకని దేవుడే నీకు విజయాన్ని ఇవ్వాలి, దేవుడే నీకు బలాన్ని ఇవ్వాలంటే వద్దంటారు కదండి. ఇప్పుడు మనం బ్రతకాలంటే ఏం కావాలి కదా. కొంతమంది అనుకుంటున్నారు ఆనందయ్య మందు ఉంటే సాధ్య బతికేద్దాం అనుకుంటున్నారు కదా. వాటి కోసం పగినడుతున్నారు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఆనందయ్య మందు కావాలండి కదా. ఆ మందు పైన కాదు మనం ఆధారపడవలసింది. ఎవరిపైన ఆధారపడాలి? దేవుడి పైన ఆధారపడండి. దేవుడి వైపు చూడండి. దేవుడు ఖచ్చితంగా తన యొక్క కృప మనందరికీ అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం. మీ గృహాల్లో ఉన్న వారందరూ కూడా మీరు మీ గృహాల్లో ఉండి మోకరించండి, ప్రార్థన చేద్దాం. 2 చేతులు జోడించండి. మీ మనసులో ప్రభువుని మాత్రమే తలంచండి. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలున యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీ